థైరాయిడ్ గ్రంథి అనేది ప్రతి ఒక్కరికి మెడలో ఉండే ఒక ఎండోక్రైన్ ఆర్గన్. థైరాయిడ్ గ్రంథి మనకి అందరికీ తెలిసినట్టు థైరాయిడ్ హార్మోన్స్ అనే ఒక పదార్థాలు మన బ్లడ్లో సెక్రీట్ చేసి బాడీలో మెటబాలిక్ కంట్రోల్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఈ థైరాయిడ్ గ్రంథిలో ఆల్మోస్ట్ 30% పీపుల్ వాళ్ళ లైఫ్ టైంలో చిన్న గెడ్డల్లాగా వచ్చే అవకాశం ఉంటుంది. ఆ గెడ్డలు 1 సెంటీమీటర్ కన్నా తక్కువ నుంచి ఆల్మోస్ట్ ఒక 5-10 సెంటీమీటర్లు వరకు కూడా ఉండొచ్చు. అండ్ కొంతమందికి ఇంకా పెద్దగా కూడా మల్టీనాడ్యులర్ గైటర్ అనే పెద్దగా వాసే అవకాశం ఉంటుంది. ఈ థైరాయిడ్ నాడ్యూల్స్ వచ్చినప్పుడు మనం ఎలా తెలుసుకోవాలి? జనరల్గా మెడలో చిన్న వాపులాగా స్టార్ట్ అయ్యి ఆ వాపు పెరగడం అనేది చూస్తుంటాము. ఇది చాలా చిన్నగా పెరగచ్చు. ఈ వాపు ఎన్నో సంవత్సరాల కొద్దీ. ఈ వాపు వచ్చినప్పుడు ఫస్ట్ ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకొని అల్ట్రాసౌండ్ స్కాన్లో అది క్యాన్సరసా నాన్ క్యాన్సరసా అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. దానికి థైరాయిడ్ స్కోర్ ఉంటుంది. ఆ రేడియాలజిస్ట్ అల్ట్రాసౌండ్లో దాని అపియరెన్స్ బట్టి, దాని సైజ్ బట్టి, దాని కలర్ బట్టి థైరాయిడ్ స్కోర్ అనేది ఒకటి ఇస్తారు. సో థైరాయిడ్ స్కోర్ చూసిన తర్వాత డాక్టర్స్ దాన్ని ఎఫ్ఎన్ఏసి చేయాలా లేదా అనేది ఒకటి డిసిషన్ తీసుకుంటారు. ఎఫ్ఎన్ఏసి అంటే ఒక చిన్న సూది పరీక్ష. ఆ నాడ్యూల్స్ నుంచి కొంచెం టిష్యూ తీసుకొని మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ చేసి క్యాన్సరసా నాన్ క్యాన్సరస్ అనేది తెలుసుకోవచ్చు. ఒకసారి థైరాయిడ్ నాడ్యూల్ నాన్ క్యాన్సరస్ అని డయాగ్నోస్ చేసిన తర్వాత ఎవరికైతే కాస్మెటిక్ కన్సర్న్స్ ఉన్నాయో, అంటే ఆ వాపు వల్ల వాళ్ళకి కాస్మెటిక్ ఇబ్బందులు ఉన్నాయో, లేకపోతే ఆ వాపు ఆ నాడ్యూల్స్ కొంతమందికి లోపల ప్రెషర్ వల్ల మింగేటప్పుడు కానీ, రాత్రి నిద్రపోయేటప్పుడు కానీ కొంతమందికి ఇబ్బందులు రావచ్చు. ఇలాంటి పేషెంట్స్కి ట్రీట్మెంట్ రికమెండ్ చేస్తాము. సో ట్రెడిషనల్గా సర్జికల్ ట్రీట్మెంట్స్ అనేది ఎక్కువగా చేస్తారు. సో థైరాయిడ్ నాడ్యూల్తో పాటు సగం థైరాయిడ్ గ్రంథి కూడా తీయాల్సి ఉండొచ్చు సర్జరీలో. ఇట్లా చేసినప్పుడు ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద పేషెంట్స్కి లైఫ్ లాంగ్ థైరాయిడ్ సప్లిమెంటేషన్ అవసరం ఉండొచ్చు సర్జరీ తర్వాత. ఎందుకంటే థైరాయిడ్ గ్రంథి సగం తీసేసినప్పుడు థైరాయిడ్ హార్మోన్ డెఫిషియన్సీస్ వచ్చి దానివల్ల ఈ సప్లిమెంటేషన్ అనేది అవసరం ఉండొచ్చు. మెడలో కూడా స్కార్ రావచ్చు. ఈ స్కార్ రావడం వల్ల కొంతమందికి కాస్మెటిక్ కన్సర్న్స్ ఉండొచ్చు. ఇప్పుడు లాస్ట్ 15 to 20 years నుంచి వచ్చిన కొత్త కొన్ని ట్రీట్మెంట్స్ చూస్తే కానీ ఈ పిన్ హోల్ ట్రీట్మెంట్స్, అంటే ఇమేజ్ గైడెడ్ అల్ట్రాసౌండ్ ఇమేజ్ గైడెన్స్ వాడి చిన్న పిన్ హోల్తో ఆర్ఎఫ్ నీడిల్స్ కానీ మైక్రోవేవ్ నీడిల్స్ వాడి ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ ఈ థైరాయిడ్ నాడ్యూల్ని కరిగియడం అనేది చేయగలుగుతున్నాము. ఇది ఒక డే కేర్ ప్రొసీజర్. వితిన్ 45 minutesలో అయిపోతుంది. జనరల్గా సర్జరీ కన్నా చాలా సేఫ్ ఉంటుంది. అనస్థీషియా అవసరం ఉండదు. సర్జరీలో కొంతమందికి వాయిస్కి వెళ్ళే నర్వ్కి డ్యామేజ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి, ఒక 2-3%. అలాంటిది కూడా ఈ ట్రీట్మెంట్లో మనము ఎలాంటి కోతలు ఉండవు కాబట్టి ఆ వాయిస్ నర్వ్స్కి డ్యామేజ్ అయ్యే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. లెస్ దెన్ 1% ఉంటుంది. ఆ లెస్ దెన్ 1% కూడా చాలామందికి టెంపరీ డిస్ఫంక్షన్ ఉంటుంది. వితిన్ అ మంత్ ఒకవేళ వాయిస్ కొంచెం మారినా వితిన్ అ మంత్ రికవర్ అయిపోయే అవకాశం ఉంటుంది. పర్మనెంట్ వాయిస్ డ్యామేజ్ అనేది దీంట్లో ఎక్స్ట్రీమ్లీ రేర్. ఈ ట్రీట్మెంట్లో ఒక చిన్న పిన్ హోల్ వాడి థైరాయిడ్ నాడ్యూల్లో నీళ్ళు పెట్టి హీట్ ద్వారా ఆ నాడ్యూల్ని డిస్ట్రాయ్ చేసే ప్రాసెస్ ఉంటుంది. ఒక వితిన్ 2 to 3 months ఈ ప్రొసీజర్ అయిన తర్వాత జనరల్గా పేషెంట్స్కి వాపు అనేది తగ్గిపోవడము చూస్తుంటాము. అండ్ లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ చాలా రేర్ ఉంటాయి, లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్. అండ్ అదే కాకుండా ఇప్పుడు కొత్తగా వితిన్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ థైరాయిడ్ ఆర్టరీ ఎంబలైజేషన్ అనే ప్రొసీజర్ కూడా చేస్తున్నాము. ఈ ప్రొసీజర్లో థైరాయిడ్ గ్రంథికి వెళ్ళే రక్తనాళాల ద్వారా వెళ్ళి థైరాయిడ్ నాడ్యూల్స్కి వెళ్ళే బ్లడ్ సప్లైని బ్లాక్ చేసి ఆ థైరాయిడ్ నాడ్యూల్స్ని సైజ్ తగ్గించగలుగుతున్నాము. ఇది ఒక చిన్న పిన్ హోల్ ద్వారా చేయగలుగుతున్నాము. చేతిలో నుంచి కానీ కాళ్ళలో నుంచి కానీ ఇమేజ్ గైడెన్స్ వాడి యాంజియోగ్రఫిక్గా మనము రక్తనాళాలను ఇమేజ్ చేసి థైరాయిడ్కి వెళ్ళే రక్తనాళాలని ట్రీట్ చేయగలుగుతున్నాము. ఈ ట్రీట్మెంట్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎలాంటి హీటింగ్ కానీ నీడిల్ కూడా అవసరం ఉండదు కాబట్టి పేషెంట్కి కంఫర్టబుల్గా ప్రొసీజర్ అయిపోతుంది. అండ్ ఈ ట్రీట్మెంట్ వితిన్ 2 to 3 months చేసిన తర్వాత ఆల్మోస్ట్ 50% పైన నాడ్యూల్ సైజ్ అనేది తగ్గడం చూస్తుంటాము. ఇదే ట్రీట్మెంట్ మల్టీనాడ్యులర్ గాయిటర్, అంటే మెడలో కొంతమందికి పెద్ద వాపు రావచ్చు థైరాయిడ్ గ్రంథి వల్ల. అలాంటి పేషెంట్స్కి కూడా ఈ ఎంబలైజేషన్ ద్వారా సర్జరీ అవాయిడ్ చేసి దాని సైజ్ తగ్గించగలుగుతున్నాము.